రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ఇంధన సరఫరా 126% పెంపు పౌర సరఫరా శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అంటూ చూస్తున్నాం. గుండె మీద చేసుకొని చెప్పండి మీరు. పెట్రోల్ డీజిల్ కొరత లేకపోతే పెట్రోల్ బంకులల్లా ఎందుకు అంత పెద్ద లైన్ కడతా ఉన్నారు? పెట్రోల్ బంకులు చాలా పెట్రోల్ కొన్ని మూసేస్తా ఉన్నారు. ఎందుకు అవుతున్నాయి మరి? దానికి ప్రధాన కారణం ఏంది? 100% దీని వెనకాల చాలా పెద్ద కోణం ఉందండి. ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న ట్వీట్ చేసిండు, ఈరోజు సాయంత్రము డీజిల్ మీద దాదాపు 7 గంటల తర్వాత 8 గంటల తర్వాత 9 గంటల తర్వాత రాదు, దాని తర్వాత డీజిల్ మీద 20 రూపాయలకు పైగా, పెట్రోల్ మీద 25 రూపాయలకు పైగా రేట్లు పెరుగుతాయంట. రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు చమురుకు సంబంధించినటువంటి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ పడ్డది. సో ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ పడడం వల్ల ఈ చమురు కంపెనీలు, ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ దాదాపు నెలన్నర నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, నెల నుంచి కూడా డీజిల్ రేట్లు పెంచండి, పెట్రోల్ పెంచండి, మాకు గిట్టుబాటు అవుతలేదని చెప్పేసి అంటే కేంద్రం పట్టించుకోలేదు. ఎందుకు అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అది మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాకనే చేస్తామని చెప్పి జరిగింది. సో ఇది ఈ ఆయిల్ కంపెనీల మీద వేల కోట్ల రూపాయల లాస్లు నడుస్తున్నాయి ఇప్పుడు. సో అందుకే మీరు గమనించండి, దాదాపు 4-5 రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడతా ఉంది. ఎందుకు? ఆయిల్ కంపెనీలు విపరీతమైనటువంటి ప్రెషర్ పెడతా ఉన్నది. ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు, ట్రాన్స్పోర్టేషన్ చాలా రకాల ఇబ్బంది పడుతూ ఉన్నది. సో ఈ కోణంలోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు సాయంత్రం పోల్స్ అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత గంటల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా స్పష్టంగా ట్వీట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం సృష్టించినటువంటి కొరత. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, కొరత లేదు, ఏం లేదు, 120% పెరిగింది అనుకుంటే మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. 100% కొరత ఉన్నది, అది స్పష్టంగా కనబడుతుంది. కొరత లేదు ఆల్రెడీ. ఇప్పుడు ఎందుకు వస్తుంది మరి ఆ ప్రాబ్లం? ఇది జరుగుతున్న పరిస్థితి.